హలో ఎవ్రీబడి. ప్రీవియస్ వీడియోలో మనం చూసింది మ్యాగ్నెట్ కి సంబంధించిన కంప్లీట్ ఫండమెంటల్స్ అండ్ ఒక మ్యాగ్నెట్ చుట్టూరుగా ఏ రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనే కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా చూసాం. మీరు గనక నా ఫస్ట్ వీడియో మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. సో గో వాచ్ దట్ ఫస్ట్ పార్ట్ సో దట్ యూ విల్ బి ఆల్ పర్ఫెక్ట్ విత్ ద ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్. అండ్ ఈ వీడియోలో మనం చూడబోయేది ఒక కరెంట్ క్యారీయింగ్ సబ్స్టెన్స్ చుట్టూరుగా ఏ రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్. సో ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఏ ఫినామినన్ ని బేసిస్ గా చేసుకుని ఫంక్షన్ చేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో యూ మస్ట్ బి స్టే ట్యూన్డ్ అండ్ ఫోకస్డ్ ఫర్ దాట్. సో మొదటగా after magnetic field, the very next concept we must learn is magnetic flux. We define magnetic flux as it is the number of magnetic field lines passing through a unit area normally. ఇప్పుడు ఈ ఫిగర్ ని గనక చూసినట్లయితే బ్లాక్ కలర్ లో ఉన్నవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అండ్ ఐ హావ్ కన్సిడర్డ్ an area in blue color. ఇప్పుడు the total number of magnetic field lines passing through this area, ఈ మొత్తం ఏరియా గుండా ఎన్ని magnetic field lines అయితే పర్పెండిక్యులర్ గా పాస్ అవుతున్నాయో దాన్ని we call it as magnetic flux, represented with the Greek alphabet phi. And so phi is the magnetic flux and it is measured with the unit Weber. సో టోటల్ ఏరియా మనం ఏదైతే ప్లేన్ ని కన్సిడర్ చేసుకున్నామో ఆ ప్లేన్ మొత్తం గుండా వెళ్ళే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఏరియా ఈస్ కన్ఫైన్డ్ టు యూనిట్ ఏరియా, అంటే కేవలం 1 మీటర్ స్క్వేర్ ఆఫ్ ఏరియాని గనక అజ్యూమ్ చేసుకున్నట్లయితే ఇన్ దట్ కేస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా పర్పెండిక్యులర్లీ is called as magnetic flux density. Magnetic flux density. So e magnetic flux density will be represented with B, capital B. So evanna ఈ ఏరియా ఏదైతే కన్సిడర్ చేసుకున్నామో దీని గుండా ఒక కేవలం యూనిట్ ఏరియా గుండా ఫ్లో అయ్యే దాన్ని we call it as magnetic flux density. Hence I must have to say magnetic flux density is equal to total flux per unit area kabatti by A, where A is the area of this one. So pi by A gives you magnetic flux density, and from here I can say magnetic flux density unit as Weber per meter square, which has got a one word substitute as Tesla. So magnetic flux density is Tesla anamata. ఇక నెక్స్ట్ దీని మీద అప్లై చేసేది సో ఏమన్నా టోటల్ ప్లేన్ గుండా వెళ్ళేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇన్ కేస్ ఆ ప్లేన్ లోని ఒక యూనిట్ ఏరియా గుండా వెళ్ళే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని వి కాల్డ్ ఇట్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఇన్ కేస్ ఒకవేళ ఈ ప్లేన్ గనక నార్మల్ గా కాకుండా కాస్తంత క్రాస్ గా ఉందనుకోండి, ఇది ఇప్పుడు ఇక్కడ ఫోటోగ్రాఫ్ లో చూపించిన విధంగా గనక ఉన్నట్లయితే ఇప్పుడు అక్కడ మీరు చూడొచ్చు ఫోటోగ్రాఫ్ లో ఏరియా అసలైన ఏరియా అనేది కాస్తంత స్లాంట్ గా ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ తో. అండ్ ఆ దానికి ఏదైతే ప్లేన్ మీకు కనిపిస్తుందో ఆ ప్లేన్ కి నార్మల్ గా పర్పెండిక్యులర్ గా గీసిన ఒక లైన్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. యూ కెన్ అబ్జర్వ్ దట్. ఓకే, సో అలా టీటా గనక నార్మల్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ theta. Okay, the normal drawn for the plane is making an angle theta. అలా గనక చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ here as it is shown here ఇలా ఎప్పుడైతే theta ఉంటుందో ఇప్పుడు then what is the area which is coming under the influence of this magnetic field అంటే here we say it as the area is represented with A into cos theta and we finally say the magnetic flux density in this case is B is equal to pi by A into cos theta to represent chestam. So magnetic flux density is equal to pi by A cos theta
and total magnetic flux ganaka cheppalsi vaste total magnetic flux phi is equal to B into A into cos theta. This is the formula for total magnetic flux passing through a area. Right. Ika next topic endante, we know every current carrying wire will behave like a magnet. So మరి ఆ కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూరుగా ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో దాని డైరెక్షన్ ఏంటి, అది మన నెక్స్ట్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. సో లెట్స్ సీ దట్ వన్. సో మొదటగా when there is a straight wire carrying current, సో ఇలా ఒక స్ట్రైట్ వైర్ దీని గుండా కరెంట్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు we know current is flow of electrons. సో ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని యూని డైరెక్షన్ గా ఒకే డైరెక్షన్ లో వెళ్తూ ఉండడం కారణం చేత ఈ పర్టిక్యులర్ వైర్ ఏదైతే ఉందో దీని లోపల ఉండే పార్టికల్స్ దే ఆర్ ఆల్ అలైన్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ గా అన్ని పార్టికల్స్ సేమ్ డైరెక్షన్ లో ఉంటే వి కాల్ దట్ వన్ యాజ్ ఎ మ్యాగ్నెట్. సో ఆ విధంగా ఒక వైర్ ఏదైతే ఉందో దానిలోంచి కనుక కరెంట్ పాస్ అయితే దాని చుట్టూరుగా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి అనే దానికి, టు అండర్స్టాండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీ హ్యావ్ గాట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. అంటే ఇఫ్ యూ ఇమాజిన్ యాజ్ ఇఫ్ you are holding a current carrying wire with your right hand in such a way that your thumb indicates the direction of current. So current ఏ విధంగానైతే ప్రవహిస్తుందో ఆ డైరెక్షన్ లో గనక నేను నా రైట్ హ్యాండ్ ని పట్టుకున్నట్లయితే, ఇప్పుడు ఇక్కడ అటు వెళ్తోంది కాబట్టి ఇలా ఎప్పుడైతే పట్టుకున్నామో then the magnetic field direction will be in the direction in which the remaining fingers are wrapped. సో మిగతా ఫింగర్స్ ఏ డైరెక్షన్ లో అయితే మలిచామో ఆ విధంగా ఉంటుంది అనమాట. నా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఆ పిక్చర్ లో క్లియర్ గా చెప్పొచ్చు రైట్ హ్యాండ్ థంబ్ రూల్. యూ కెన్ సీ ద థంబ్ పాయింటింగ్ అప్వర్డ్స్. ఎప్పుడైతే పైనకుందో అటువైపు ఆ డైరెక్షన్ మిగతా వేళ్ళు ఏ డైరెక్షన్ లోనైతే మలిచారో ఆ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. సో అదనమాట. నా అయితే స్ట్రైట్ వైర్ లో ఆ విధంగా మనం చెబుతాం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ తో. నెక్స్ట్ ఒకవేళ వైర్ కనుక స్ట్రైట్ గా కాకుండా రౌండ్ గా ఒక రింగ్ లాగా ఉందనుకోండి, అదే మన నెక్స్ట్ వన్. when it is like a ring in this format, అప్పుడు కూడా మనం ఏ పాయింట్ లోనైతే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలో, ఇప్పుడు లెట్ మీ సే దిస్ ఈస్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగటివ్, అండ్ యు నో కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ టు నెగటివ్ టర్మినల్. ఈ డైరెక్షన్ లో ఇలా వెళ్తుంది అనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుందో ఏ పాయింట్ దగ్గర అయితే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలో ఆ పాయింట్ దగ్గర ఇఫ్ యూ ఇమాజిన్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్, దెన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అలా విత్ ఇంక్రీజింగ్ రేడియస్ అలా పెరుగుతూ పెరుగుతూ మధ్యలోకి వచ్చేసరికి ఇట్ విల్ బికమ్ ఎ స్ట్రెయిట్ లైన్. అండ్ అక్కడ నుండి మళ్ళీ దానికి డయామెట్రికల్ గా అపోజిట్ ఎండ్ లో అగైన్ దేర్ విల్ బి కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ ఇంక్రీజింగ్ రేడియస్ లైక్ దిస్, అండ్ ఎట్ ద సెంటర్ ఇట్ విల్ బి ఎ స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది. సో సర్కులర్ రింగ్ లోంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా పాస్ చేస్తుంది అనమాట. మీరు గమనించవచ్చు సెంటర్ లోంచి స్ట్రెయిట్ లైన్ అండ్ అవతలి ఎండ్ ఇవతలి ఎండ్ రెండు వైపులా కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ ఇంక్రీజింగ్ రేడియస్ కెన్ బి సీన్. నెక్స్ట్ ఇక దీని తర్వాత కేవలం ఒకే ఒక రౌండ్ ఉంటే రింగ్ అన్నా, మల్టిపుల్ రౌండ్స్ కనుక దీనిపైన ఒకదానిపైన ఒకటి కంటిన్యూస్ గా ఉంటే వి కాల్ ఇట్ యాజ్ కాయిల్. అండ్ ఈ కాయిల్ లో కూడా the direction of magnetic field is going to be same as it is. So గుర్తుపెట్టుకోండి, రింగ్ అయినా కాయిల్ అయినా వేరు వేరు కాదు, రెండు ఒకటే. బట్ there is a small difference between ring and coil. ఏంటంటే సింగిల్ టర్న్ ఉంటే రింగ్ అన్నా, మల్టిపుల్ టర్న్స్ ఒకటి కన్నా ఎక్కువ టర్న్స్ ఉంటే we are calling that one as a coil. సో ఎప్పుడైతే కాయిల్ ని కన్సిడర్ చేసుకుంటామో కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్ విల్ బి డబుల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ రింగ్ ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసిందో, లెట్ మీ సే ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ కేస్ ఇస్ బి. ఇప్పుడు నేను కాయిల్ గుండ్రగా దెర్ ఆర్ మెనీ టర్న్స్, లెట్ మీ సే దెర్ ఆర్ 10 రౌండ్స్. సో
ఎన్ని టోటల్ గా 10 రౌండ్స్ చుట్టారు కాయిల్ ని ఫామ్ చేయడానికి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే జస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మల్టిప్లైడ్ బై 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దట్ ఈస్ ఇట్ అన్నమాట. అంటే హెన్స్ ఐ కెన్ సే దట్ ఏదైతే నంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయో, ఇఫ్ దేర్ ఆర్ n నంబర్ ఆఫ్ టర్న్స్, then n times the magnetic field, where B is the magnetic field produced in one single turn. ఇది coil. After coil, the next one is solenoid. So solenoid అంటే nothing but the wire which is wound in cylindrical shape. Cylindrical shape లో ఈ విధంగా అన్నమాట, ఇలా గుండ్రగా సిలిండర్ ఆకారంలో వైర్ ని చుట్టినట్లయితే we call such a kind of thing as a solenoid. And now it is connected to a battery, positive and negative. ఇప్పుడు పాజిటివ్ ఇటు ఉంది కాబట్టి కరెంట్ అనేది ఈ డైరెక్షన్ లో ఇలా వెళ్ళి గుండ్రగా అలా తిరుగుతూ వెళ్తూ ఉంది. సో కరెంట్ ఇటు నుండి అటువైపుకు ఫ్లో అవుతుంది కరెంట్ అనేది. లెట్ మీ డ్రా ఇట్ రైట్. యా, ఇటువైపు ఉన్న డైరెక్షన్ లో కరెంట్ అనేది ఇటు నుండి అటు ఫ్లో అవుతుంది. నేను బ్లాక్ తో గీస్తాను. ఇది కరెంట్ డైరెక్షన్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే I can definitely resemble the magnetic field produced in the case of solenoid to a bar magnet. So ఒక బార్ మ్యాగ్నెట్ లో ఏ విధమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే మనం చూపించామో సేమ్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ solenoid. సో ఇట్ విల్ బి లైక్ కరెంట్ ఇటు నుండి అటు వెళ్తుంది అండ్ ఇటువైపుది నార్త్ పోల్ లాగా అటువైపుది సౌత్ పోల్ లాగా బిహేవ్ చేసి ఇట్ విల్ బి ఇన్ దిస్ వే అన్నమాట. ఓకే, ఇలా with increasing things. ఇది నార్త్ పోల్ అండ్ ఇది సౌత్ పోల్. ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ as shown in the figure now. మీరు ఫిగర్ లో గమనించవచ్చు సోలెనాయిడ్. ఓకే, వైర్ అనేది సిలిండ్రికల్ షేప్ లో కనులో మౌల్డ్ చేయబడి ఉంది. అక్కడ బ్లూ కలర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్సో కెన్ బి అబ్జర్వ్డ్. అండ్ చూడండి, మీరు బ్యాటరీ కూడా పాజిటివ్ టు నెగటివ్ ఏ రకంగా కనెక్ట్ చేసింది, కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి? అబ్సల్యూట్ గా ఒక బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా సోలనాయిడ్ లో ప్రొడ్యూస్ అవుతుంది. రైట్, ఓకే, సో దట్ ఈస్ ఇట్. సో different types of current carrying substances. It may be a straight wire, it may be a ring, it may be a coil, it may be a solenoid. ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నింటిలో కూడా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాటి డైరెక్షన్ ఏంటి అనేది ఇప్పటిదాకా చూసాం. ఐ హోప్ ఇట్ ఈస్ ఆల్ క్లియర్. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కరెంట్ ఈ రెండు ఎప్పుడైతే ఎట్ ఏ టైం అప్లై చేయబడతాయో అప్పుడు there will be a third type of force that will be developed. ఒక థర్డ్ టైప్ ఆఫ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. అది ఎలా ఉంటుంది? లెట్ us see it. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బార్ మ్యాగ్నెట్ ని టీవీ స్క్రీన్ దగ్గరికి తీసుకెళ్లి లైట్ గా దూరంలో కాస్తంత పెట్టండి. నేను మాట్లాడుతున్నది సిఆర్టీ టీవీస్ గురించి. సో దాని కనుక పెడితే పిక్చర్ లో చాలా డిఫ్లెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ నార్మల్ టీవీ దగ్గరికి కూడా మన చేతిని గనక అలా తీసుకుంటే వి కెన్ అబ్జర్వ్ అవర్ హెయిర్ స్లైట్ గా పైకి వస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా I can relate this one to the effect of electric as well as magnetic fields అన్నమాట. అంటే జనరల్ గా ఎప్పుడైతే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం అప్లై చేస్తూ దాని గుండా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ చేస్తున్నామో దెన్ లెట్ మీ సే ఇదంతా కూడా ఐఎమ్ అప్లయింగ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ B. ఫ్రమ్ దిస్ there is a flow of electrons. Electric current అనేది ఫ్లో అవుతూ ఉంది ఇలా. let me say ఈ ఎలక్ట్రాన్ ఫ్లో velocity is v. v is the flow of electrons and అదే I is the current of it. then magnetic field as well as current ఎప్పుడైతే రెండు ఎట్ ఏ టైం అప్లై అవుతాయో అప్పుడు there will be a third force that will be generated in the direction perpendicular to both the magnetic as well as current. So ఇప్పుడు magnetic field and current, let me consider they are acting perpendicular to each other. So magnetic field గనక ఇలా ఉంటే దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఇలా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్ లో ఒక
ఫోర్స్ అనేది డెవలప్ అవుతోంది. ఓకే, సో ముందుగా దాని మ్యాథమెటికల్ డెరివేషన్ కనుక చూసినట్లయితే then in that case we say that magnetic force developed will be given mathematically as F is equal to Q. Q is the amount of charge, ఇటు నుండి ఏదైతే చార్జ్ ఫ్లో అవుతుందో, ఓకే, Q into V. V is the velocity of that charge. ఆ చార్జ్ పార్టికల్స్ ఎంత స్పీడ్ తో వెళ్తున్నాయి అనేది V into the magnetic field B. So it is given by the magnetic force developed is equal to QVB. అయితే ఇక్కడ మనం తీసుకున్న అజంప్షన్ ఏంటంటే కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇన్ కేస్ అలా పర్పెండిక్యులర్ గా గనక కాకుండా, ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఏ యాంగిల్ థీటా బిట్వీన్ దెమ్, between the current and magnetic field, then in that case this formula will be modified as QVB sin theta. Ini generalized equation. So here I say if Q is the amount of charge flowing with velocity V across a magnetic field B at an angle theta, then the force experienced will be equal to QVB sin theta. So QVB sin theta అనే ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎలా డెవలప్ అవుతుంది అనే దానికి హియర్ ఈజ్ ఎ పిక్చర్. ఈ పిక్చర్ లో గనక మీరు చూస్తే మ్యాగ్నెట్ ఆరెంజ్ కలర్ లో ఉన్నది మ్యాగ్నెట్, నార్త్ టు సౌత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీరు గమనించవచ్చు. అండ్ వైర్ కింద బ్లాక్ కలర్ లో ఉన్న వైర్. ఇప్పుడు వైర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అని చెప్పొచ్చు. అలాంటి కేసులో ఆరో మార్క్ ఏదైతే పైన కనిపిస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు బి ద డైరెక్షన్ ఇన్ విచ్ ద థర్డ్ ఫోర్స్ ఈస్ డెవలప్డ్. సో అదనమాట, అలా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఫోర్స్ డెవలప్ అవుతుంది. మరి ఈ మూడింటి డైరెక్షన్స్ ని ఏ విధంగా తెలుసుకోవడం అనే దానికి దెర్ ఈస్ వన్ సింపుల్ రూల్. జస్ట్ ఇందాక ఎలాగైతే మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చెప్పామో కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిలేట్ చేస్తూ, in the same manner we have a left hand rule proposed by Fleming. We say it as Fleming's left hand rule. Right, here is the picture. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది క్లియర్ గా. దాన్ని గుర్తు పెట్టుకోవడానికి యాక్రోనిమ్స్ తో పాటుగా నేను ఇవ్వడం జరిగింది. సో థంబ్, ఎప్పుడు థంబ్ ఇండికేట్స్ ద థ్రస్ట్ లేదా ఫోర్స్. ఇఫ్ ద ఇండెక్స్ ఫింగర్ ఏదైతే మన చూపుడు వేలు ఉంటుందో, చూపుడు వేలు ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫస్ట్ ఫింగర్ అన్నాను నేను, అందుకే దాన్ని ఫస్ట్ ఫింగర్ ఇండికేట్స్ ద ఫీల్డ్. ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సెకండ్ ఫిగర్ ఇండికేట్స్ కరెంట్. సెకండ్ లో సిని కరెంట్ కి రిలేట్ చేశాను, అలా కరెంట్ అయింది. సో దాట్స్ ద థింగ్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అర్థమైంది కదా. సో ఎప్పుడు కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈస్ గోయింగ్ టు ఇండికేట్ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ లో అలైన్ చేసినప్పుడు ఇంకో డైరెక్షన్ లో ఎప్పుడూ కూడా ఉండేది ఇట్ ఈస్ ద ఫోర్స్ డెవలప్డ్. ఇక ఇందాకే చూసాము ద ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ డెవలప్డ్ when you are allowing electric current as well as magnetic field పర్పెండిక్యులర్ గా అయితే QVB అని చెప్పాం. ఓకే, వేరే ఏదైనా యాంగిల్లో అయితే QVB sin theta అన్నాం. సో దీన్ని ఇంకా అస్తంత మాడిఫై చేస్తే, ఓకే, ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి వన్ పర్ఫెక్ట్ ఫార్ములా వీఆర్ గోయింగ్ టు డిరైవ్. సింగిల్ ఛార్జ్ ఉన్నప్పుడు స్మాల్ q తో రిప్రజెంట్ చేశాం. ఇఫ్ దెర్ ఈస్ హెవీ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ then I represent this one with F is equal to the total charge capital Q into this is velocity. Let me say V అనేది it is the velocity with which electrons are flowing. ఇప్పుడు గనక ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్న కండక్టింగ్ వైర్ ఏదైతే ఉందో దేనిపైన అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం అప్లై చేసామో, ఓకే, దిస్ ఇస్ నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం, ఇలా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఈ డైరెక్షన్ లో. I is the current, అంటే I అనే కరెంట్ అంటే Q is the total amount of charge flowing through this, B is the magnetic field. ఇలా కన్సిడర్ చేసినప్పుడు I must have to say the velocity of electrons ఎంత అంటే ఏం చెప్తా, ఈ టోటల్ లెంత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని లోపల ఉండే టోటల్ లెంత్ డివైడెడ్ బై టైం కదా వెలాసిటీ. యు నో వెరీ వెల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం అనేది బేసిక్ ఫార్ములా. దాని నుండి ఇక్కడ what is the total displacement is represented with length L and time is t, let us say L by t. So velocity is L by t
ఇంటూ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. ఇప్పుడు దీన్ని కాస్తంత మోడిఫై చేసి రాస్తే మ్యాగ్నెటిక్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు Q/T ఇంటూ L ఇంటూ V. బట్ వాట్ ఈస్ Q/T? Q/T ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కరెంట్ I కదా. సో we define electric current as the flow of charge per unit time. So I equal to Q/T. అలా F is equal to I into L into B. ఓకే, ఇది దీన్నే కాస్తంత మోడిఫై చేసి ఫైనల్ గా వాట్ వి కంక్లూడ్ అంటే ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ డెవలప్డ్. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా ఎలక్ట్రిక్ కరెంట్ రెండు అప్లై చేస్తామో అప్పుడు ఒక ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫోర్స్ ఫార్ములా మ్యాగ్నెటిక్ ఫోర్స్ F0 ఈజ్ ఈక్వల్ టు బిల్ BIL, B into I into L, where B is the magnetic field induced, I is the electric current supplied, and L is the length of the conducting wire. ఇది ఇక ఇన్ కేస్ దీన్ని మళ్ళీ జనరలైజ్డ్ గా రాస్తే ఒకవేళ B అండ్ I మధ్యలో యాంగిల్ గనక టీటా ఉన్నట్లయితే, ఓకే, పర్పెండిక్యులర్ అయితే ఇదే తీసుకుంటా. బట్ ఇఫ్ ఇట్ ఈస్ టీటా సమ్ యాంగిల్ అదర్ దెన్ ద నార్మల్ వన్, then in that case magnetic force F0 is equal to BIL sin theta. This is the formula for magnetic force. So ఎంత ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇట్ ఈస్ బిల్ sin theta గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదన్నమాట. ఇక మ్యాగ్నెటిక్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది, మరి దీన్ని ఎక్కడ వాడతాం అంటే అబ్సల్యూట్లీ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద టర్నింగ్ ఎఫెక్ట్ we apply this particular concept. ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే దాన్ని టర్నింగ్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేయాలి. టర్నింగ్ ఎఫెక్ట్ ఎక్కడ వాడతామంటే ఇట్ ఈస్ ఇన్ ఎలక్ట్రిక్ మోటార్. ఒక ఎలక్ట్రిక్ మోటార్, ఎవ్రీ మోటార్, ఇట్ మే బి ఎ సీలింగ్ ఫ్యాన్, ఇట్ మే బి ఎ డ్రిల్లర్, ఇట్ మే బి ఎ ఫుడ్ మిక్సర్ గ్రైండర్, ఇవన్నింటిలో ఉండే మోటార్ గుండ్రగా తిరుగుతుంది. సో ఈ గుండ్రగా తిరగడానికి ఆ టర్నింగ్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి we use this magnetic force. Now let us see how an electric motor works. When it comes to the principle of an electric motor, when a rectangular coil carrying current is placed in a strong magnetic field, ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో కరెంట్ ని క్యారీ చేస్తున్న ఒక కాయిల్ ని గనక ప్లేస్ చేసినట్లయితే, then it experiences a force in the direction perpendicular to both the applied magnetic field as well as the current. So current, magnetic field రెండింటికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో అది ఉంటుంది అన్నమాట, as shown in the figure. ఇప్పుడు గనక మీరు ఫిగర్ లో గమనించినట్లయితే ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో a rectangular coil is placed which in turn is connected to a battery. సో బ్యాటరీకి కనెక్ట్ చేసి ఉంది. దానిలోంచి కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఆ మొమెంట్లో rectangular coil will be experiencing forces in different direction as per the direction of current. సో కరెంట్ మీరు గనక ఫిగర్లో రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఆరో మార్క్ డైరెక్షన్లో కరెంట్ వెళ్తున్నప్పుడు అది డౌన్వర్డ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అండ్ అదే సమయంలో లెఫ్ట్ సైడ్ ఉన్న దానిలో కరెంట్ డైరెక్షన్ని గమనిస్తే as per Fleming's left hand rule, what we have seen earlier, it is experiencing a upward force. సో పైనకి ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఇలా ఒక టర్నింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ టర్నింగ్ ఎఫెక్ట్ ని మనం ఎలక్ట్రిక్ మోటార్స్ లో యూజ్ చేస్తుంటాం. ఇక ఎలక్ట్రిక్ మోటార్ ఫినామినన్ ని గనక చూసినట్లయితే ఇప్పుడు ఈ ఫిగర్ ని చూడండి. ఈ ఫిగర్ లోపల a powerful diamagnet you can observe. దాని లోపల ఒక rectangular coil which is black in color with many rounds and it is connected to split rings. ఇది గోల్డ్ కలర్ లో ఏదైతే మనకు కనిపిస్తుందో yellowish గోల్డ్ కలర్ లో అది స్ప్లిట్ రింగ్ అన్నమాట. దాని పక్కనే బ్లూ కలర్ లో కనెక్ట్ అయి ఉన్నవి దీస్ ఆర్ కాంటాక్ట్ రింగ్స్. సో ఆ కాంటాక్ట్ రింగ్స్ ద్వారా బ్యాటరీకి కనెక్ట్ చేసి వీఆర్ అలోయింగ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో ఇన్ టు ద రెక్టాంగులర్ కాయిల్. ఆ కాయిల్లోకి ఎప్పుడైతే ఫ్లో అవుతుందో కాయిల్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఫోర్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. దాని కారణం చేత అవి టర్న్ అవుతాయి. అండ్ ఎగ్జాక్ట్గా అవి టర్న్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ రొటేషన్ కంప్లీట్ అవ్వగానే మొదటి స్ప్లిట్ రింగ్ వెళ్ళి రెండవ స్ప్లిట్ రింగ్కి, ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ ఫిగర్ చూస్తే ఆ ఫిగర్లో
ఏ విధంగానైతే ఉందో మధ్యలో యూ కుడ్ సీ సమ్ యారో మార్క్స్ దేర్. సో అది మారి ఇదిగోండి ఈ సెకండ్ ఫిగర్లో చూపించిన విధంగా కాంటాక్ట్ అనేది మారుతుంది. ఓకే, మీరు గమనించవచ్చు క్లియర్గా ఎలా కాంటాక్ట్ మారింది అనే విషయం. సో ఇలా కాంటాక్ట్స్ మారే సెటప్ ఏదైతే ఉందో స్ప్లిట్ రింగ్స్తో అండ్ బ్రషెస్తో ఏదైతే ఉందో దాన్నే మనం కమ్యూటేటర్ అంటాం. ఓకే, వి కాల్ ఇట్ యాజ్ కమ్యూటేటర్. సో ఈ కమ్యూటేటర్ అనేది ఏదైతే కనెక్ట్ చేస్తుందో అలా టర్నింగ్ ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అవుతూ పర్ఫెక్ట్గా సర్కులర్గా రొటేట్ అవుతూనే ఉంటుంది ఒక ఎలక్ట్రిక్ మోటార్. ఇది శాంపుల్ ఎలక్ట్రిక్ మోటార్ అన్నమాట. అదే ప్రాక్టికల్ కేస్ విషయానికి వచ్చినట్లయితే ఆ ప్రాక్టికల్ కేసెస్లో ఎలక్ట్రిక్ మోటార్ అనేది దీనికి కొద్దిగా అడ్వాన్స్డ్ వేలో యూటిలైజ్ చేస్తూ ఉంటాము. సో ఏ విధంగా అంటే దీనిలో we will have a huge armature and huge coils as shown in this figure. ఈ ఫిగర్లో చూపించినట్టుగా చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ కాపర్ టర్న్స్ ఉంటాయి. లోపల ఒక ఆర్మేచర్ అండ్ ఏ కర్వ్డ్ పోల్ పీస్ యాజ్ మ్యాగ్నెట్. సో జనరల్గానైతే ఎలక్ట్రోమాగ్నెట్ని వాడుతూ ఉంటాము in order to produce the turning effect in electric motors. అదన్నమాట. సో ఆ విధంగా ఎలక్ట్రిక్ మోటార్స్ అనేవి ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. సో దట్స్ ఆల్. ఈ రకంగా ఒక కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడు బాడీలోంచి ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ కేస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని గనక మనం చేంజ్ చేస్తే, ఇప్పుడు కరెంట్ని యూజ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నా, మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేసి ఎలక్ట్రిక్ కరెంట్ని ప్రొడ్యూస్ చేయొచ్చా? Of course, it can be produced. That phenomenon is called as by electromagnetic induction. Electromagnetic induction ni clean ga next video lo chudamu in part 3. Daniki sambandhinchina link it is given in the description below. But please do subscribe to the channel, forward it, like it, share it. Thank you.